అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండతో పని లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే టమోటా నిల్వ పచ్చడి. ప్రాసెస్ వచ్చేసి నేను ఇలా 1 కేజీన్నర టమోటాలను తీసుకున్నాను. టమోటాలు అనేవి మనకి బాగా పండిపోయి ఉండకూడదండి, కొంచెం గట్టిగా ఉండాలి. అలా అయితేనే పచ్చడి అనేది బాగుంటుంది. ఇలా తీసుకున్న ఈ టమోటాలన్నిటినీ కూడా ఒకసారి వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ టమోటాలను పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలకి పైన ముసుగులా ఉంటుంది కదండి, దీన్ని సెపరేట్ చేసి తీసుకోవాలి. టమాటాలన్నిటినీ కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని మనం ఒకసారి బాగా మగ్గనించుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. టమాటా ముక్కలు అనేవి ప్యాన్కి అతుక్కోకుండా ఉండడం కోసం నేను ఇలా ఆయిల్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనించుకోవాలి. టమాటా ముక్కలు అనేవి రెడీ అయ్యేలోపు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రుచికి సరిపడా చింతపండును తీసుకోవాలి. గ్రామ్ వైజ్ చెప్పాలి అని అంటే 1.5 కేజీల టమోటాలకి 75 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. ఇలా చింతపండులో కాడలు అనేవి ఏమైనా ఉంటే సెపరేట్ చేసి తీసుకోవాలి. తర్వాత టమోటా ముక్కల్ని గరిటెతో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. లో కొంచెం ఏమైనా తేమ అలాంటిది ఏమైనా ఉంటే పోవడం కోసం లైట్గా వేడి తగిలేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం తీసుకున్న చింతపండును, అలాగే రుచికి సరిపడా ఉప్పు, గ్రామ్ వైజ్ చెప్పాలంటే 75 గ్రామ్స్, అలాగే మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలను తీసుకోవాలి. అలాగే 5 టేబుల్ స్పూన్స్ కారం కూడా తీసుకోవాలి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే 75 గ్రామ్స్ పడుతుంది. ఇలా అన్నీ కూడా తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా మెత్తగా ఫైన్ పౌడర్లా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత 10-15 నిమిషాల తర్వాత టమాటాలు అనేవి ఇలా బాగా మనకి మగ్గి ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటా ముక్కలు అనేది ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఈ పచ్చడికి మనం తాలింపునైతే పెట్టుకోవాలండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకి పచ్చడికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇలా నేను 1.5 కేజీ టమోటాలకి 1/2 కేజీ నూనె వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి. నేను పల్లి నూనె వేసుకున్నానండి. మీరు కావాలి అని అనుకుంటే నువ్వుపప్పు నూనెతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గుప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అనేది మనకి తేమ లేకుండా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా తేమ కనుక ఉంటే మనకి పచ్చడి అనేది నిలవ ఉండదండి. అందుకే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా నూనెలో వేయించుకోవాలండి. టమాటా ముక్కల్లో ఒకవేళ వాటర్ అనేది ఏమైనా ఉంటే అది కూడా పోయేంత వరకు కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి చిటపట అనే సౌండ్ వస్తుందండి వాటర్ కనుక ఉంటే. అలా చిటపట అనే సౌండ్ తగ్గేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దీనిలో వాటర్ కానీ తేమ కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఇంకిపోయి మనకి పచ్చడి అనేది పాడవకుండా నిలవ ఉంటుందండి. చిటపట అనే సౌండ్ కనుక మనకి తగ్గితే ఈ టమాటాల్లో అనేది వాటర్ అనేది లేకుండా అయినట్టండి. అలా చూసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న చింతపండు, ఆవాలు, మెంతులు పొడి ఉంటుంది కదండి, ఆ పొడిని దీంట్లో వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పొడి మొత్తాన్ని ఈ పచ్చడి అంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా స్టవ్ మీద పెట్టుకొని చేయాలండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
5 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి అంతా కూడా చల్లారిన తర్వాత ఒక జాడీ ఉంటుంది కదండి, ఆ జాడీలో కానీ లేదా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదండి, దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు సంవత్సరం పాటు పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుంది. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో మనకి టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మనకి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రాసెస్ నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.